తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద 3వ నెంబర్ గేట్ సమీపంలో మంటలు చెలరేగిన సంఘటన చోటు చేసుకుంది. పద్మావతి అమ్మవారి 3వ నెంబర్ గేట్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే అన్న ప్రసాదాలు, లడ్డూ ట్రేలను శుభ్రం చేసిన తర్వాత మిగిలిన నెయ్యి, వ్యర్థ పదార్థాలను ఆలయంలోని 3వ గేటు వద్ద ఉన్న ఆటో స్టాండ్ సమీపంలో డ్రైనేజ్లో కలుస్తోంది. ఈ వ్యర్థాలు కలిసే చోటున టీటీడీ ఎలాంటి మ్యాన్హోల్ను ఏర్పాటు చేయలేదు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నెయ్యి వ్యర్థాలు కలిసే చోట సిగరెట్ తాగి పడేయడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన స్థానిక ప్రజలు, అధికారులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న దుకాణం పాక్షికంగా కాలిపోయింది. వెంటనే పోలీసులు, మిగిలిన సిబ్బంది అప్రమత్తమై తమ వద్ద ఉన్న కార్బన్ డయాక్సైడ్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆపేశారు. ఒక్కసారిగా మంటలు అధికం కావడంతో ఆలయంలోకి మంటలు వ్యాపించాయనే అనుమానంతో విజిలెన్స్, పోలీస్ సిబ్బంది తనిఖీలు చేశారు. మంటలు ఆర్పే క్రమంలో విజిలెన్స్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, విజిలెన్స్ సిబ్బంది దగ్గరుండి మంటలను ఆర్పివేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పలువురు భక్తులతో పాటు స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.